హాయ్ అండి, నమస్తే. ఈరోజు బీరకాయ మటన్ కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బీరకాయలే కాకుండా మనం వంకాయలు, గోంగూర కూడా వేసి చేసుకోవచ్చు. ఈరోజు చేసిన ఈ బీరకాయ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కేజీ బీరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ 3/4 కేజీ మటన్ తీసుకున్నానండి. బీరకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 4 టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ బీరకాయ మటన్ చేసేటప్పుడు మటన్ కంటే కూడా బీరకాయలు ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే మటన్లో బీరకాయలు అసలు కనిపించవండి. ఇప్పుడు దీంట్లో రాళ్ళుప్పు వేస్తున్నాను, తగినంత వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలాగా కలిపేసి పెట్టుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని 5 నిమిషాలు పక్కన పెట్టాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాము. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. ఇవి వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. మనం మసాలా కలిపి పెట్టుకున్న మటన్ అంతా ఇలా వేసుకోవాలి. మీరు మసాలా ముందైనా కలుపుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడే మటన్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు ప్లేట్ కడిగి కొన్ని నీళ్ళు వేసాను. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు ఇలా ప్లేట్ పెట్టి ప్లేట్ మీద నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్ పైన ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ నీళ్ళు వేడైన తర్వాత వీటిని మటన్ లెగ్ వేసి కలిపేసుకోవాలండి. ఇలా వేడెక్కి నీళ్ళు వేయడం వల్ల మటన్ త్వరగా ఉడుకుతుంది. ఈ బీరకాయ మటన్ చేసేటప్పుడు బీరకాయలు త్వరగా ఉడికిపోతాయి కదండి. అందుకే మటన్ ఒక 50% ఉడికిన తర్వాతే బీరకాయలు మసాలా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు ఇలా ప్లేట్ పెట్టి నీళ్ళు వేసి ఉడకనివ్వాలండి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి ఇలా కొన్ని నీళ్లు వేస్తూ ఉడకనిస్తూ ఉంటే మన మటన్ కూడా బాగా ఉడుకుతుందండి. మీకు ఇలా ప్రతిసారి నీళ్ళు వేసుకొని వేయడం విసుగ్గా అనిపిస్తే కుక్కర్లో అన్నీ ఒకటేసారి వేసుకోకుండా మటన్ మాత్రమే ఉడికించి అది తీసిన తర్వాత కూడా బీరకాయ ముక్కలు వేసి మరొక 2 విజిల్స్ వేయించుకోవచ్చండి. మేమైతే ఇంట్లో ఇలాగే చేస్తాము. ఇప్పుడు చూడండి, మనం ఒక 3 సార్లు ఇలా చేసిన తర్వాత ఒక 50% మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బీరకాయ ముక్కలన్నీ వేసి కలిపేసుకుందాము. ఇలా కలిపిన తర్వాత పైన టమాటో ముక్కలు కూడా వేసుకుందాము. ఈ టమాటో ముక్కలు కూడా పైన వేసేసుకోవాలండి. వీటిని కదపకుండా ఇప్పుడు పైన కొబ్బరి, నువ్వులు, మిరియాలు, చెక్క, లవంగాలు వీటిని డ్రై రోస్ట్ చేశానండి. దోరగా వేయించి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీంట్లో నేను వెల్లుల్లిపాయలు ఒక 10 వేసానండి. ఇలా మెత్తగా దంచిన తర్వాత ఈ టమాటోల పైన వేయాలి. ఇప్పుడు మనం వేసిన ఈ టమాటోలు మసాలా కలపకుండా మరొక 2 నిమిషాలు ప్లేట్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వేసిన టమాటోలు మసాలా ముద్ద మగ్గాలండి. ప్లేట్ పైన ఇలా కొన్ని నీళ్లు వేసి మరొక 2 నిమిషాలు చిన్న మంట పైన ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా అంతా మగ్గిపోయిందండి. మనం నీళ్ళన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మటను, బీరకాయలు ఇంకా మనం వేసే మసాలాలన్నీ వేసేసామండి. ఇలా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ కస్తూరి మేతి కూడా వేసుకోవాలండి. నేను మర్చిపోయాను, చివర్లో వేస్తున్నాను. మీరు ఈ టైంలోనే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఇక్కడ 50% మటన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీయాలండి. ఇప్పుడు చూడండి, మనం వేసిన మటన్, బీరకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయాయి. నేను ఇందాక కస్తూరి మేతి వేయలేదండి. ఇప్పుడు వేసి ఒక 2 నిమిషాలు చిన్న మంట పైన ఉడకనివ్వాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే బీరకాయ మటన్ కర్రీ రెడీ అవుతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇది తప్పక మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు జొన్న రొట్టెలతో సర్వ్ చేసుకుంటున్నామండి. ఇది చపాతీ, రైస్లకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి.
అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే ఈ బీరకాయ కర్రీని మన ఇంట్లో ఉండే పదార్థాలతోటి చాలా ఈజీగా రుచిగా చేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పక ట్రై చేయండి.